Welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, సూపర్బ్ ఉంది. మరి ప్రాపర్టీ ఎక్కడ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ప్రాపర్టీ వచ్చేసి మనకు హయత్నగర్ టు ఎంజాల్కి వెళ్ళే రూట్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. మేము రెగ్యులర్ ఇక్కడ షూట్స్ చేస్తూనే ఉన్నామండి. శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి ఎలివేషన్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. 145 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. మరి డైమెన్షన్స్ ఏంటని మీకు తెలుసుకోవాలని ఉందా? 26x50 డైమెన్షన్స్ అండి. ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చాలా మంచిగా ఉంది కాలనీలో ఈ ప్రాపర్టీ. మళ్ళీ ప్రాపర్టీ ఏంటంటే డెడ్ ఎండ్ అనమాట. ఇది ఏంటంటే వెంచర్ డెడ్ ఎండ్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ నుంచి మనకు ప్రశాంతంగా మనకు పార్కింగ్ చేసుకోవడానికి దేనికి ప్రాబ్లం లేకుండా డెడ్ ఎండ్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ మనకు బిల్డప్ ఏరియా 1230 SFT అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి లాస్ట్కి రివీల్ చేస్తాను. ఫస్ట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. లోపలికి ఏదైతే గేట్ వెళ్ళడానికి గేట్ అయితే ఉందో గేట్ 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లస్ కింద మంచి ర్యాంప్ చూసుకుంటే ర్యాంప్ మనకు గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచిగా ప్రొవిజన్స్ ఇవ్వడైతే జరిగిందండి. చూస్తున్నారు కదా, చాలా మంచి ఉంది ప్రాపర్టీ. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మంచి కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, కింద పార్కింగ్లో మనకు కంప్లీట్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. PVC ఫాల్ సీలింగ్ అనమాట. లైటింగ్ ఎవ్రీథింగ్ అయితే పెట్టించినారు. ప్లస్ అదేవిధంగా పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అయితే తీసుకున్నారండి. 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ ఒకటి మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. ఏంటంటే ఏమైనా బయటికి గెస్ట్లు వచ్చిన వాళ్ళ కోసం అయితే ఆ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఈ ఫేసింగ్ చూసుకుంటే ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ అండి. మన ఇండియన్ టేక్తోనైతే డోర్స్ తీసుకున్నారు. పక్కకు వచ్చేసి మనకు కంప్లీట్ టైల్స్తోనైతే కింద నుంచి పై వరకు టైల్స్తోనైతే బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే గల్లీ ఉందో ఇక్కడ దీనికి 3 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారండి. దీనికి బోర్ వాటర్ అదేవిధంగా మున్సిపల్ వాటర్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయండి. లాస్ట్కి మనకు బోరు సంపు అయితే ఉంది బ్యాక్ సైడ్ ఈశాన్య మూలంలో. అది మనకి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూద్దాము. డోర్స్ చూస్తున్నాం కదా, ఇండియన్ టేక్తోనైతే ఈ డోర్స్ అయితే తీసుకున్నారండి. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ హాల్ ఉందండి. హాల్ స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా కింద కంప్లీట్ మార్బుల్ అండి. ఇవంతే మార్బుల్ అన్నమాట. కంప్లీట్ మార్బుల్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మార్బుల్ ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఎంటర్ అని టీవీ యూనిట్ కనిపిస్తుంది హాల్లో. మంచిగా బ్యాక్ సైడ్ మనకు రాయల్ ప్లేతోని చాలా మంచి కలర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీనికి మనకు ఎలాంటి వుడ్ వర్క్ కూడా అవసరం లేదండి. టీవీ తెచ్చుకొని ఫిట్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అంత మంచిగా ఏంటంటే ఏవైతే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏంటంటే మంచి వీళ్ళ దగ్గర నుంచి చేయించడం జరిగింది. వుడ్ వర్క్స్ అవసరం లేకుండా. పైన కూడా మనకు మంచి ఏంటంటే షెల్ఫ్స్ లాగా ఇచ్చేసి దాని ఏమైనా బొమ్మలు అలాంటివి పెట్టుకుంటే చాలా మంచిగా నీట్గా కనిపిస్తుంది. ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. హాల్లో మనకు రైట్ సైడ్ ఒకసారి చూసుకుంటే ఆర్చ్ లాగా పెట్టించినారండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఏదో మంచిగా ఆర్చ్ లాగా అయితే చాలా బ్యూటిఫుల్గా పెట్టించినారు. లెఫ్ట్ రైట్ 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చినారు. మనకు స్ట్రేట్గా అనిపించేది మనకు వాష్రూమ్ అనమాట. కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫస్ట్ మనం డైనింగ్కి వెళ్దామండి. డైనింగ్కి వెళ్ళే ముందు ఏంటంటే ఈ విండోస్ చూడండి. విండోస్ కూడా మంచిగా విండోస్ తీసుకున్నారు. ఇవి కూడా UPVC విండోస్ తీసుకున్నారండి. గ్రిల్స్ కూడా తీసుకున్నారు. ఒకసారి ఏం చేస్తున్నాడు, మనం డైనింగ్కి వెళ్దాం. ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా మంచిగా నీట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. ఈజీ ఒక 8 మెంబర్స్ కూర్చొని తినొచ్చు అనమాట. అంత మంచిగా అయితే ఏర్పాటు చేశారు. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. మనకు వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఇక్కడ డోర్ ఇచ్చినారు. అదేవిధంగా మనకు బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ రావడం చూస్తున్నాం కదా, బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ మనకు సంపు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది సంపు అన్నమాట. ఈశాన్య మూలం మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అసలు లేదండి. ప్లస్ లాస్ట్కి చూసుకుంటే ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. లాస్ట్కి వాష్ ఏరియా ఇచ్చినారండి. ఒకసారి మనం కిచెన్లోకి వెళ్ళి కిచెన్ కూడా చూద్దాం అన్నమాట. డైనింగ్ నుంచి ముందుకు వెళ్తే కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. L షేప్ కిచెన్ అండి. దీని ప్లాట్ఫామ్ వచ్చేసి మనం గ్రానైట్తో తీసుకున్నారు. 100% వాస్తుని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒక విండో తీసుకున్నారు, చుట్టూ టైల్స్ పెట్టినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా పైనుంచి కింద వరకు చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. మనకి ఇదేంటంటే బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకున్నారు అనమాట.
కింద ప్రతి రూమ్లో అన్ని రూమ్లలో వీళ్ళు ఏంటంటే మార్బుల్ తీసుకోవడం జరిగిందండి. ఇది పూజా గది అండి. పూజా గది కూడా ఇవ్వడం జరిగింది మనకు డైనింగ్లోనే. చాలా మంచిగా పద్ధతిగా ఇల్లు ఏంటంటే చాలా మంచి నీట్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇదేంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. ఒకసారి మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కింద మంచిగా మార్బుల్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 విండో తీసుకున్నారు. విండో కూడా చూస్తున్నారు కదా, 4x4 విండో తీసుకున్నారండి. స్పేషియస్గా మంచిగా ఉంది, చాలా నీట్గా పెట్టినారు అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం బీరువా ప్రొవిజన్ ఒకటి ఇచ్చినారు. అదేవిధంగా పక్కకు షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. కబోర్డ్స్ చేంజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే ప్రతి రూమ్లో ఒక్కొక్క వాళ్ళకు ఒక్కొక్క పెయింటింగ్స్ అయితే తీసుకున్నారండి. చాలా బాగా తీసుకున్నారు. రాయల్ ప్లే పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన కూడా ఫాల్ సీలింగ్స్, ఎవ్రీ రూమ్కు ఫాల్ సీలింగ్ అయితే చేంజ్ చేయించినారండి. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్ విషయం కూడా చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. దీనికి ఏంటంటే 2 బాత్రూమ్స్ లోపల, ఒక బాత్రూమ్ బయట, మొత్తం 3 బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఏంటంటే ఇది కామన్ బాత్రూమ్ అన్నమాట. చూస్తున్నాం కదా, కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా తీసుకున్నారు. చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి వచ్చాము. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా నీట్గా చాలా బాగుందండి. దీనికి కూడా 4x4 ఒక వాల్ వచ్చేసి రాయల్ ప్లేతో మంచిగా డిజైన్స్ తీసుకున్నారు. మంచిగా పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇంకొకటి లో రూఫ్ కూడా ఇచ్చినారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చినారు. ప్రతి రూమ్లో ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ డిజైన్తో చాలా బాగా తీసుకున్నారండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ తీసుకున్నారు, చాలా మంచిగా తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఒక సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, అంటే ఇవన్నీ టైల్స్ అన్నమాట. టైల్స్తో మంచి ఒక జంగిల్తో మంచిగా టైల్స్ అయితే స్టిక్ చేయించడం జరిగిందండి. ఇక్కడ మనము వాష్ అంటే జస్ట్ ఒక సింక్ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ మీకు అడ్రస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక్కసారి మీరు ఏంటంటే ప్రాపర్టీ మొత్తం చూడండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో ఉందండి. ఇంజాపూర్ టు హయత్నగర్కి వెళ్ళే రూట్ అనమాట. అంటే ఇది విజయవాడ రూట్కి ఇటు సాగర్ రూట్కి మధ్యలో ఈ కాలనీ ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మెయిన్ రోడ్ వచ్చేసి 100 feet ఉంటుందండి. అక్కడ నుంచి వాకబుల్ వచ్చేస్తే ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అయితే ఉందండి. ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఈ ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి 1230 SFT అన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీకి ఏంటంటే జీప్ గ్రౌండ్ వచ్చేసి పర్మిషన్ ఇచ్చేసినారు. ఈ ప్రాపర్టీ లొకేషన్ అన్నీ చెప్తాను కదండి. ప్రాపర్టీ నియర్ బై ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ అన్నీ ఉన్నాయండి. హాస్పిటల్స్ కూడా ఏంటంటే ఇటు విజయవాడ హైవేకి నియర్ బై ఉంది, అదేవిధంగా సాగర్ హైవేకు నియర్ బై మధ్యలో ఉందన్నమాట. సో మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రాబ్లం లేదు. ఇంటి ముందుకు ఏంటంటే కంప్లీట్ స్కూల్ బస్సెస్ డైలీ ఈవినింగ్ మార్నింగ్ వచ్చి తిరుగుతుంటాయి అన్నమాట. అంటే మన స్కూల్ ప్రాబ్లం కూడా పిల్లల్ని ఎంచక్క మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వేయచ్చు. అదేవిధంగా 100 feet రోడ్ ఇక్కడ నుంచి 500 meters డిస్టెన్స్లో ఉంది. అంటే మనకు అక్కడికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి మన గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఆటోస్ రెగ్యులర్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాకి స్విగ్గీ, జొమాటో ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఏంటంటే హయత్నగర్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి ప్రాపర్టీ. సో మీరు ఏంటంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదంటే మధ్యలో మీడియేటర్స్ కానీ లేరండి. లోన్ కూడా 80% లోన్ వస్తుందని చెప్తున్నారు. వాళ్ళే దగ్గర మీకు లోన్ ప్రొవైడ్ కూడా చేపిస్తా అని చెప్తున్నారు. సో ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ. ప్రాపర్టీ ప్రైస్ ఒకసారి మీకు చెప్తా అండి. 98 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, ఇది నెగోషియబుల్ అన్నమాట. ఈ ఏరియాలో ఏంటంటే 40 to 50 మధ్యలో పర్ యార్డ్ అయితే పోతుందంట. సో మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కానీ, కన్సల్ట్ అయి కూర్చుంటే ప్రాపర్టీ ఇంకా నెగోషియబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఏంటంటే ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసిన అని చెప్పేసి బిల్డర్ చెప్పినారనమాట. బిల్డర్ని డైరెక్ట్ కన్సల్ట్ కానీ కూర్చొని ఇలాంటి ప్రాపర్టీస్ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇలాంటి చాలా ప్రాపర్టీస్ మేము ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాము. కాకపోతే మీ సపోర్ట్ మాకు కావాలండి. మీరు జస్ట్ మీ సపోర్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.